నమస్తే అందరికీ. ఈరోజు చింతపండు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా చింతపండు నారలు గింజలు లేకుండా తీసి పక్కకు పెట్టి నానబెట్టి పెట్టుకోండి. తర్వాత 2 లేదా 3 ఉల్లిగడ్డలు కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కట్ అంత పుదీనా ఆకులు తీసి వాటర్లో వేసి రెడీగా పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని కడాయి వేడెక్కిన తర్వాత నూనె పోయండి. కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డలు నూనెలో వేసేయండి. ఒకసారి కలపండి. తర్వాత ఒక అర్ధగంట ముందు నానబెట్టి పెట్టుకున్న చింతపండు వేగిన ఉల్లిగడ్డలలో వేయండి. మొత్తం వేసి ఒకసారి కలపండి. కలిపి ఉల్లిగడ్డ చింతపండు నూనెలో 2 to 3 మినిట్స్ మగ్గనివ్వండి. మూత పెట్టేసుకోండి. తర్వాత సరిపడేంత పసుపు వేసుకోండి. సరే కలుపుకోండి. సరిపడేంత కారం వేయండి. చింతపండు పచ్చడిలో కారం కొంచెం ఎక్కువ పడుతుంది, పులుపు ఉంటుంది కాబట్టి. సరిపడేంత ఉప్పు. ఒకసారి బాగా కలపండి. తర్వాత వాటర్లో ఆకులు తీసేసుకున్న పుదీనాని ఆ మిశ్రమం దాంట్లో వేసేయండి. సరే కలుపుకోండి. కొంచెం కొత్తిమీర కడుక్కొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా దాంట్లో వేసేయండి. సరే బాగా కలపండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేటప్పుడు చింతపండులో మిగిలిన వాటర్ వేస్తూ మిక్సీ పట్టండి, లేదంటే గట్టిగా అయిపోతుంది. కొన్ని కొన్ని చింతపండు వాటర్ వేస్తూ మిక్సీ పట్టండి. రెడీ అయిపోయింది. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోయండి. తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం ఎండుమిర్చి వేయండి, 2 లేదా 3. తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం కొన్ని కరివేపాకు రెబ్బలు, చిటికెడు పసుపు పోసు రెడీ అయిపోయింది. పోసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న చింతపండు పచ్చడిని పోసులో వేసేయండి. బాగా కలుపుకోండి. నూనె ఈ చింతపండు పచ్చడి మిక్స్ అయ్యేలాగా. రైట్. వేడి వేడి అన్నంలో కొంచెం చింతపండు పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది. ఇంకో 2 ముద్దలు తినాలనిపిస్తుంది.
ఇలా ట్రై చేసి చూడండి. బాగుంటుంది తెలంగాణ స్టైల్ చింతపండు పచ్చడి.